పరిశుద్ధతలో మహనీయుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచూ ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త మత్తయి సువార్తమానం 16వ అధ్యాయం 17వ వచనం. నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచెను. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ మాటల యొక్క సందర్భాన్ని ఎవరితో మాట్లాడారు, ఏం జరిగిందో మనం గమనిస్తే, మన ప్రభువుని యేసుక్రీస్తు భూమి మీద శరీరునిగా జీవించుచున్న దినాలలో ఆయన 3.5 సంవత్సరములు సేవ చేసినట్లుగా, ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఆయనతో ఉండినట్లుగా ఆయన 12 మంది అపోస్తులను ఏర్పరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ దినాలలో జనులు అనేక మంది యేసుక్రీస్తుని గురించి అనేకమైన అభిప్రాయములు కలిగిన వారై ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో అంటున్న మాట, ప్రజలు నన్ను గురించి ఏమనుకున్నారని. అప్పుడు శిష్యులు అంటున్న మాట, ప్రభువా, నీవు ప్రవక్తలలో ఒకడువని, నీవు ఏలియవని, మరో కొందరైతే నీవు బాప్తిస్మిచ్చి యోహాను అని అనుకునుచున్నారు అని యేసుతో చెప్పినప్పుడు, అప్పుడు యేసు ఆ 12 మందితో అంటున్న మాట, అయితే మీరు నన్ను గురించి ఏమనుకునుచున్నారు అన్నాడు. వెనువెంటనే మాట తడబడుకోకుండా సూటిగా యేసుతో పేతురు గారు అంటున్న మాట, ప్రభువా, నీవు సజీవుడువైన దేవుని కుమారుడువు అని అంటున్నాడు. ప్రియులారా, ఈ ఉన్నతమైన ప్రత్యక్షత సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే బయలుపరిచాడని క్రీస్తు యేసు పేతురు గారిని ప్రశంసించినట్లుగా, అతడు ధన్యుడు అని ప్రభు యొక్క గొప్ప శుభవచనాన్ని అతని మీద పలికినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మనము క్రీస్తును వెంబడించడం మాత్రమే కాదు, ఆయన సన్నిధికి వెళ్ళటం మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, మనం ఆరాధిస్తున్న క్రీస్తుని గురించిన అమూల్యమైన ప్రత్యక్షతను పొందినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది, మన భక్తి సార్థకమవుతుంది, మన విశ్వాస యాత్ర సంపూర్ణత చెంది ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు మన జీవితం సిద్ధపరచబడుతుంది. ప్రియులారా, ఈ దినాలలో అనేక మంది క్రీస్తు అంటే ఒక దేవునిగా ఆరాధిస్తున్నారు, కానీ ఆయనను గురించిన ఒక సంపూర్ణమైన లోతైన అవగాహన ప్రత్యక్షపరచబడట్లేదు. అందుకే పౌలు గారు అంటున్న మాట, క్రీస్తు యేసునందు తండ్రి వినియోగపరిచిన బలాతిశయం ఎటుతో మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. అందుకై నేను ప్రార్థిస్తున్నాడు సంగమా అని మాట్లాడుతున్నాడు. క్రీస్తుని గురించిన జ్ఞానం తెలుసుకోవాలని, ఆయన ప్రేమను తెలుసుకోవాలని, క్రీస్తు యేసు యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలని, ఆయన యొక్క స్థాయి ఏంటో మనం తెలుసుకోవాలని పౌలు గారు తన పత్రికలో పదే సెలవిస్తున్నాడు. అయితే మనం క్రీస్తుని గురించి ఎంత లోతుగా తెలుసుకుంటున్నామో, ఎంత లోతుగా ఆయన ధ్యానిస్తున్నామో అని ఒకసారి మనం ఆలోచిస్తే శూన్యమే అని చెప్పడం ఒక సందేహమేమీ కూడా లేదు. కాబట్టి ఇక మీదట క్రీస్తుని గురించిన ప్రత్యక్షత మీరు పొందుకోవాలి. ఆ క్రీస్తు యొక్క ప్రేమ, జ్ఞానం, క్రీస్తుని గురించిన ఒక ఉన్నతమైన ప్రత్యక్షతలు మీకు బయలుపరచబడాలని ప్రభు ప్రేమను బట్టి నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. అయితే ప్రియులారా, ఈ ఉన్నతమైన ప్రత్యక్షత పేతురు గారికే తండ్రి ఎందుకు బయలుపరిచాడో ఒక 4 విషయాలు పేతురు గారిలో మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా పేతురు గారు యేసుక్రీస్తు పేతురు గారి యొద్దకు వచ్చి పేతురు గారిని పిలిచినప్పుడు వెనువెంటనే ఆ పిలుపుకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకంటే ముందుగా పేతురు గారు ఓడలో వెనువెంటనే ఆయన యొద్ద సాగిలపడి తన పాపములు ఒప్పుకున్న అనుభవాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. అనగా అతడు ఎట్టి మనస్తత్వం కలిగిన వాడంటే పేతురు గారు తన పాపమును ఒప్పుకొని ప్రార్థించే అనుభవం కలిగిన వాడై ఉన్నాడు. మనం కూడా మన పాపముల నిమిత్తమై క్రీస్తు మనల్ని పిలిచినప్పుడు మన తప్పిదముల నిమిత్తమై మనం కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, పేతురు గారు దేవుని పిలుపుకి, ఆయన ఏర్పాటుకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు వాక్యానికి, ఆయన పిలుపుకి, ఆయన ఏర్పాటుకు మనం లోబడితే క్రీస్తుని గురించిన ప్రత్యక్షత మనకు బయలుపరచబడుతుంది. 3వ మాటను మనం గమనిస్తే, పేతురు గారు ఓడని, వలని, సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన జీవన సంబంధమైన వ్యాపారాలు కానీ, లేకపోతే జీవన సంబంధమైన పాపం, లోక కార్యక్రమాలు, ఇలాంటి లోక సంబంధమైన ప్రతి దానిని విడిచి మనం సంపూర్ణంగా క్రీస్తు యేసును ఆసక్తితో వెంబడించాలి. 4 విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, క్రీస్తు యేసును పేతురు గారు అపారంగా ప్రేమించాడు. ఎంతగా అంటే యేసుక్రీస్తు కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి వెనుతీనంతగా ప్రేమించాడు. గనుకనే క్రీస్తు యేసు నిమిత్తమైన ఉన్నతమైన ప్రత్యక్షత పేతురు గారికి అనుగ్రహించబడింది. 5 విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు గారు యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు మరణించే సమయంలో తప్ప మిగిలిన సందర్భాలన్నింటిలో క్రీస్తుని వెంబడిస్తూ ఆయనని ఎక్కువగా హత్తుకొని ఎక్కువగా ఆయనతో సహవాసం చేశాడు. మనం కూడా ప్రతిదినము యేసుక్రీస్తుతో ఒక అన్యోన్య సహవాసం కలిగిన వారమై
ఆయనను విడిచిపెట్టక ఆయనతో ఐక్యత కలిగిన వారమై, పెనవేయబడిన వారమై, స్నేహం అనే బంధం చేత బంధించబడిన వారమై ఉంటే క్రీస్తుని గురించిన ప్రత్యక్షత తండ్రి మనకు బయలుపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రం. ఈ దినమున మాకు నేర్పిన ఉన్నతమైన పాఠాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వినిన ప్రతి వారు ప్రభువా నిన్ను గూర్చి ఒక లోతైన ప్రత్యక్షత పొందినట్లుగా సహాయం చేయండి. మమ్మను మీ మాటలు వింటున్న ప్రతి వారిని విరాకుడు కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.